ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. 40 రోజులు చాలా అద్భుతంగా ఉపవాస ప్రార్థనలు బలముగా దేవుడు మనల్ని నడిపిస్తున్నారు కదండి. చాలా చక్కని విషయాలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చాలా అద్భుతమైన రీతిలో విశేషకరమైన మాటలతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. దేవుని మాటలు ప్రతిరోజు ఇలా ధ్యానించడం ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది కదా. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ రోజు 9వ రోజు అండి. గడిచిన రోజులన్నీ కూడా దేవుడు చక్కగా నడిపిస్తూ మనల్ని బలపరుస్తూ ఉండడం మనం చూసి ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా. ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనము ద్వారా దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నారండి. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కని మాటలు కదండి. అవును, చూడండి, ప్రభు అంటున్నారు, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడొద్దు. ఆమేన్. ఉదయకాల సమయంలో చాలా భయముతో ఉన్నారా? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 9వ రోజున ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్నారు, భయపడొద్దు, దిగులు పడద్దు. ఏ విషయంని బట్టి భయపడుతున్నారు? చాలా వేదనకి గురి అయిపోయిన పరిస్థితులను బట్టి చాలా భయపడుతున్నారేమో. ఇంకా నా జీవిత పరిస్థితులు ఎప్పుడు ఇంతేనేమో, ఇంకా నా జీవితంలో నా పిల్లల జీవితం ఇంతనేమో, నా కుటుంబ పరిస్థితులు ఇంతనేమో, ఏంటి పోరాటము అన్నట్లుగా చాలా భయపడుతున్న పరిస్థితిలో మీరు ఉండొచ్చు. ఏలియా గారు బదలీ వృక్షము కింద కూర్చొని ఇంత మట్టుకు చాలయ్యా, ఇంకా నాకు వద్దయ్యా అన్నట్లుగా మీ జీవితం ఉందా? చాలా వేదనతో ఉన్నారా? ప్రభు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో చక్కగా మీకున్న పరిస్థితిని బట్టి, మీరుంటున్న విధానాన్ని బట్టి, మీరు ఏ వేదనతో కృంగిపోయి ఏ పరిస్థితిలో ఉండి చాలా పరిస్థితిని బట్టి భయపడుతున్నారు. ప్రభు అంటున్నారు, ఆనాడు బదలీ వృక్షము కింద కూర్చొని బాధపడుతూ భయముతో చాలా వేదనకి గురి అయిన ఏలియాతో ప్రభు మాట్లాడినట్లుగా ప్రభు నీతో కూడా, నీ కుటుంబంతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఇంకా నువ్వు చేయవలసిన ప్రయాణం చాలా ఉంది. నేను నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాను, భయపడొద్దు అని ఉదయకాల సమయంలో ప్రభు తోడుగా ఉండబోతున్నారండి. భయపడకండి. అది ఏ సమస్య అయినా, ఏ పోరాటమైనా, ఏ పరిస్థితి అయినా ప్రభువే అన్ని విషయాల్లో కృప చూపిస్తూ అద్భుతకరమైన జీవితంతో నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని విస్తరింప చేయబోతున్నారు. నీ సంతాన్ని అభివృద్ధిలోనికి నడిపించబోతున్నారు. ధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రభు కృప నీకు, మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. చూడండి, మన జీవితంలో కొన్ని పరిస్థితులు అలుముకున్నప్పుడు మనం చాలా భయాందోళన పరిస్థితిలోనికి వెళ్తూ ఉంటాము. ఇంకా అయిపోయింది అన్నట్లుగా పరిస్థితులు ఉంటాయి. కానీ చూడండి, ప్రభు ఆ పరిస్థితిలో నీకు తోడై ఉండి నీకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. నీ కుటుంబాన్ని అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. భయపడక ధైర్యంగా ఉండి ఈ ప్రభు మాట్లాడుతున్న ఈ బలమైన మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాం. ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రభు చేస్తున్న ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. ప్రభు కృప అందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రమయ్యా. అద్భుతమైన రీతిలో ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 9వ రోజున మాతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడద్దు అనే మాట అయా నిశ్చయముగా ప్రభా, ఇదిగోండి సమస్యలతో, వేదనతో, భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్న మాతో ప్రభా, ఇదిగోండి మీరు మాట్లాడుతూ ధైర్యాన్ని ఇస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం అయా. ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు అయా మీరు మాట్లాడుతున్న ఈ మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుందయ్యా, నడిపిస్తున్నాయా మీ మాటలు. ధైర్యంలోనికి ఆయా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఆయా ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసయ్యా. వారికి ఉన్న భయం అంతటిని గురించి మీరు తొలగించి తోడుగా ఉండండి.
నడిపించండి, సహాయము చేయండి. అద్భుతము చేయువాడవు నీవే కదయ్యా, నీవు తప్ప మాకెవ్వరూ లేరు స్వామి. అయ్యా సహాయము చేయమని వేడుకున్నాం. వారిని వారి కుటుంబం అంతటిని ఆశీర్వదించమని వేడుకున్నాం. కృప నుంచి అధికమైన కృపలోనికి అయ్యా మీరు నడిపిస్తూ బలమైన కార్యాలు జరిగిస్తూ రమ్మని వేడుకున్నాం. విశేషకరంగా ఈ పరిశుద్ధ దినమున అయ్యా ప్రతి ఒక్కరితో ప్రభా 40 రోజులు ఉపవాస ప్రార్థన 9వ రోజున ప్రభా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా. అయ్యా ఇదిగోండి ఏ పరిస్థితులు వచ్చినా, ఏ భయంకరమైన అయా విపత్తులు వచ్చినా ప్రార్థించి అయా అడిగి పొందుకునే అనుభవంలోనికి బిడ్డలందరూ నడిపించబడాలయ్యా. ప్రార్థించేవారు లేకాలి, ప్రార్థించే కుటుంబాలు లేకాలి, ప్రార్థనతో కుటుంబాలు కట్టుకునే విధముగా జీవితాలు ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి భయము అయా మీరు తొలగించండి. ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాటి నుంచి విడుదల చేయమని, సమాధానం, సంతోషం, నెమ్మది, ఐక్యతతో మీరు నడిపించండి. ప్రతి దిగులు మీరు కొట్టివేయండి. చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ఉదయకాల సమయంలో అయా ఇదిగోండి ప్రతి ఒక్క అయా సేవకుని మీరు ఆశీర్వదించండి, కృప కలుగునుగాక. ప్రతి ఒక్క అయా ఇదిగోండి సంఘాన్ని, మందిరాలను మీరు ఆశీర్వదించమని వేడుకున్నాం. గొప్ప పరిచర్య జరగాలి. ప్రాముఖ్యంగా 40 రోజులు ఉపవాస ప్రార్థనలో రాత్రి పగలు అయా ఇదిగోండి నీ సన్నిధానంలో అయా గోచాడుతూ అంగలార్పణ చేస్తున్న అయా మా దైవ సేవకుడు అయా పాస్టర్ అమ్మతేజ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నీ కుమారుడికి మీరు తోడే ఉండండి. ఈ 9వ రోజున ఒక నూతనమైన ప్రత్యక్షతలోనికి మీ కుమారుని నడిపిస్తూ ధైర్యము చేత నింపుతూ అన్ని విషయాలతో అయా అన్ని విషయాల్లో మీరే మాట్లాడుతూ అయా మీరే నడిపించమని వేడుకున్నాం. అయా గొప్ప మహిమ ఈ సంవత్సరము ప్రభా ఇదిగోండి మేము చూచిన కృప చూపించండి. సేవకుడితో అనేకమైన విషయాలు మీరు మాట్లాడమని మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న అందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 4వ బుధవారం మందు జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురంలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మరి అమలాపురం ప్రాంతంలో జరిగించబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థిస్తున్నారు. మనమందరం కలిసి అమలాపురంలో కలిసి ప్రార్థిద్దాం. నేను అమలాపురం రాబోతూ ఉన్నాను, కలిసి ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో గడుపుదాం. అది ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా దేవుడు అన్నిటికీ విజయం ఇచ్చి అద్భుతకరంగా ఆత్మీకంగా మనల్ని బలపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.